ఆల్కహాలిక్స్ అనానిమస్ మొదటి ముద్రణకు ముందు మాట 1939లో మొదటిసారిగా ప్రచురించిన మొదటి ముద్రణలోని యథాతథంగా ప్రచురించిన ముందు మాట ఇది. ఆల్కహాలిక్స్ అనానిమస్ చెందిన 100 మంది మించి ఉన్న స్త్రీ పురుషులు మేము మానసికంగా శారీరకంగా పూర్తి నిరాశాజనకంగా గోచరించని స్థితి నుండి కోలుకున్నవారం. మేము ఎలా కోలుకున్నామో అనే విషయాన్ని ఇతర త్రాగుబోతులకు తెలియపరచడమే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మరే ఇతర ప్రామాణికత్వము అవసరం లేకుండా ఈ గ్రంథంలోని పుటలు వారిని పూర్తిగా ఈ విషయంలో ఒప్పించగలవని మేము భావిస్తున్నాము. మా అనుభవాలు ఈ వివరణ త్రాగుబోతును మెరుగ్గా అవగాహన చేసుకొనడంలో ప్రతి వ్యక్తికి ఎంతో సహాయపడగలదని మేము భావిస్తున్నాము. త్రాగుబోతు తీవ్రంగా ఇబ్బంది పడిన వ్యక్తి అని చాలామంది గ్రహించలేరు. అదనంగా మా జీవన విధానం అందరికీ ప్రయోజనకరంగా ఉండగలదని కూడా మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. ఈ ముద్రణ ఫలితంగా పెద్ద సంఖ్యలో మాకు అందే వ్యక్తిగత విజ్ఞప్తులను నిభాయించడానికి మేము చాలా తక్కువ మంది అవటం కారణంగా మేము గుప్తగతగా ఉండడం ముఖ్యం. మేమంతా ఎక్కువగా వ్యాపారస్తులం మరియు వృత్తి నిపుణులం కావడం వలన మా రోజువారీ కార్యక్రమాలు గుప్తత లేనప్పుడు సరిగ్గా నిర్వహించుకోలేని ప్రమాదం కూడా ఎదురవ్వచ్చు. త్రాగుబోతుల గురించి మేము చేసే పని మా దైనందిన కార్యక్రమాలతో పాటుగా అదనంగా నిర్వహించే కార్యక్రమమని అర్థం చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము. తన త్రాగుబోతుతనం గురించి వ్రాసేటప్పుడు కానీ బహిరంగంగా మాట్లాడేటప్పుడు కానీ తన పేరు చెప్పకుండా ఉంచాలని, బదులుగా ఆల్కహాలిక్స్ అనానిమస్ సభ్యుడినే అని చెప్పుకోవాలని మా మిత్రమండలిలో ప్రతి సభ్యుడిని కోరుతున్నాం. పత్రికల వారిని కూడా మేము మనఃపూర్వకంగా ఈ కోరికను మన్నించమని, లేకపోతే మేము చేసే పనిలో సమర్థతను కోల్పోతామని విన్నవించుకుంటున్నాం. సాంప్రదాయబద్ధమైన అర్థంలో మాది ఒక సంస్థ కాదు. దీనికి చెల్లించాల్సిన రుసుములు కానీ బకాయిలు కానీ ఏమీ లేవు. దీనిలో సభ్యత్వమునకు కావలసిన ఒకే ఒక అర్హత త్రాగటం ఆపివేయాలనే నిజాయితీతో కూడిన కోరిక మాత్రమే. మేము ఏ రకమైన మతానికి, మత అనుబంధ సంస్థకు లేదా వర్గానికి అనుబంధమై లేము. మేము ఎవరిని వ్యతిరేకించము. కేవలం త్రాగుబోతుతనం బారిన పడిన వారికి సహాయపడదామని కోరుకుంటున్నామంతే. ఈ గ్రంథం నుండి మంచి ఫలితాలు పొందుతున్న వారి నుండి, ముఖ్యంగా ఇతర త్రాగుబోతులతో కలిసి పనిచేయడం మొదలుపెట్టిన వారి నుండి వారి వారి అనుభవాలను వినడానికి మేమెంతో ఆసక్తిగా ఉన్నాం. అలాంటి వ్యక్తులకు సహాయపడడానికి మేమెంతో ఇష్టపడుతున్నాం. శాస్త్రీయ, వైద్య, మత సంబంధమైన సంస్థల నుండి విచారణలకు స్వాగతం పలుకుతున్నాం. రెండవ ముద్రణకు ముందు మాట. ఈ ముందు మాటలో ఇచ్చిన అంకెలు 1955లోని మిత్రమండలిని వివరిస్తాయి. 1939లో ఈ గ్రంథానికి మొదటి ముందు మాట వ్రాయబడినప్పటి నుండి పెద్ద మొత్తంలో అద్భుతాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. మా మొట్టమొదటి ముద్రణలో ప్రయాణాలు చేస్తూ వివిధ ప్రదేశాలను సందర్శించే ప్రతి త్రాగుబోతూ తన ప్రతి మజిలీలో ఆల్కహాలిక్స్ అనానిమస్ను కనుగొనగలడు అనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే 2, 3, 5 చొప్పున సభ్యత్వం గల త్రాగుబోతుల గ్రూపులు ఇతర ప్రాంతాలలో కూడా ఏర్పడ్డాయి అంటూ కొనసాగిస్తూ చెప్పబడింది. ఈ గ్రంథం యొక్క మొదటి ముద్రణకు 1955లో చేసిన రెండవ ముద్రణకు మధ్య 16 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ స్వల్పకాలంలో ఆల్కహాలిక్స్ అనానిమస్ 6000 గ్రూపులుగా ఆవిర్భవించింది. వీటిల్లో సభ్యత్వం కలిగి పూర్తిగా కోలుకున్న త్రాగుబోతుల యొక్క సంఖ్య 150,000కు దాటిపోయింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ, కెనడాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ గ్రూపులను మీరు కనుగొనవచ్చు. బ్రిటిష్ ఐలాండ్స్లోనూ, స్కాండినేవియన్ దేశాల్లోనూ, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, మెక్సికో, అలాస్కా, ఆస్ట్రేలియా మరియు హవాయిలలో ఏ సంస్థలు వర్ధిల్లుతున్నాయి. అమెరికా ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోనూ మరో 50 విదేశాలలోనూ ప్రోత్సాహకరమైన ఆరంభం జరిగినట్లు అందరూ చెప్పారు. ఇప్పుడిప్పుడే ఆసియా ఖండంలో కూడా కొన్ని రూపుదిద్దుకుంటున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని, భవిష్యత్తు మరెంతగానో ప్రోత్సాహకరంగా ఉంటుందని మా మిత్రులు చాలామంది మాతో చెబుతూ ఉత్సాహపరుస్తున్నారు. మొట్టమొదటి ఏఏ గ్రూప్ ఆవిర్భవించి వెలుగును చిందించడానికి కారణమైన వెలుగురవ్వ 1935 జూన్లో ఒహాయోలోని ఆక్రాన్ నగరంలో ఒక ఆక్రాన్ వైద్యుడికి, ఒక స్టాక్ బ్రోకర్కి మధ్య జరిగిన సంభాషణలో ఆవిర్భవించింది. ఆ రోజుల్లోని ఆక్స్ఫర్డ్ గ్రూపులకు చెందిన ఒక త్రాగుబోతు మిత్రుడిని కలియటం జరిగిన తర్వాత 6 మాసాలకు ఈ స్టాక్ బ్రోకర్ ఆకస్మిక ఆధ్యాత్మిక అనుభవం పొందడం ద్వారా తన త్రాగుడు సమస్య నుండి విముక్తిని పొందడం జరిగింది. స్వర్గీయ డాక్టర్ విలియం డి సిల్క్వర్త్ ఈయనకు గొప్ప సహాయాన్ని అందజేశారు. త్రాగుబోతుతనం చికిత్సలో ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకున్న న్యూయార్క్కు చెందిన ఈ డాక్టర్ను ఏఏ సభ్యులు వైద్య పుణ్య పురుషునిగా ఆరాధిస్తారు. మా సంస్థ తొలి రోజుల గురించి ఆయన గాథను ఈ గ్రంథం తర్వాత పుటల్లో ప్రచురించడం జరిగింది. త్రాగుబోతు తన యొక్క భయానకమైన స్వభావం గురించి ఈ డాక్టర్ నుండే ఈ స్టాక్ బ్రోకర్ తెలుసుకున్నాడు. ఆక్స్ఫర్డ్ గ్రూపులకు సంబంధించిన అన్ని విషయాలతోనూ అతడు ఏకీభవించిపోయినప్పటికీ నైతిక పరిశీలన యొక్క ఆవశ్యకత,
వ్యక్తిత్వ లోపాలను మనస్ఫూర్తిగా అంగీకరించడం, హాని కలిగించబడిన వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం, ఇతరులకు సహాయకారిగా ఉండడం, భగవంతుడిని విశ్వసించడం, భగవంతునిపై ఆధారపడడం అనే విషయాల యొక్క ఆవశ్యకతను అతడు అంగీకరించడం జరిగింది. అతను ఆక్రాన్ నగరానికి వెళ్ళడానికి ముందు ఒక త్రాగుబోతుకి సహాయపడగలిగేది మరొక త్రాగుబోతు మాత్రమే అన్న సూత్రంపై ఆధారపడి ఎంతోమంది త్రాగుబోతులతో కలిసి పనిచేశాడు. మిగిలిన వారి విషయం ఎలా ఉన్నా తనను తాను సోబరుగా ఉంచుకోవడం విషయంలో మాత్రం అతను విజయాన్ని సాధించగలిగాడు. కూలబడిపోయిన వ్యాపారం సంబంధించి అతను ఆక్రాన్ నగరానికి వెళ్ళడం జరిగింది. వ్యాపార నష్టం కారణంగా తీవ్రమైన కష్టానికి గురి అయిన అతనికి మళ్ళీ తిరిగి తాగుడు ప్రారంభిస్తామేమోనన్న భయం ఆవహించింది. తనని తాను కాపాడుకోవడానికి తన సందేశాన్ని మరొక త్రాగుబోతుకు అందించవలసి ఉంటుందని అతను అకస్మాత్తుగా అవగాహనలోనికి వచ్చాడు. ఆ మరొక త్రాగుబోతు ఎవరో కాదు, ఆక్రాన్ వైద్యుడే. ఈ వైద్యుడు ఆధ్యాత్మిక సూత్రాలను ఆచరించి తన త్రాగుబోతు ఊగిసలాటను పరిష్కరించుకోవాలని పదే పదే ప్రయత్నించి విఫలం చెందాడు. కానీ ఆ స్టాక్ బ్రోకర్ అతనికి డాక్టర్ సిల్క్వర్త్ తాగుబోతనం గురించి చేసిన వర్ణనను, దాని యొక్క నిరాశామయ స్థితిని తెలియజేసినప్పుడు ఇంతకు మునుపు ఎప్పుడూ కూడగట్టుకోలేని ఒప్పుదల, అంగీకారాలతో తన త్రాగుడు సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం కనుగొనడం ప్రారంభించాడు. 1950లో అతను చనిపోయే వరకు తిరిగి ఎప్పుడూ ఆల్కహాల్ జోలికి పోకుండా అతను సోబరయ్యాడు. ఒక త్రాగుబోతును ప్రభావితం చేయడం మామూలు వ్యక్తుల కన్నా మరొక త్రాగుబోతు మాత్రమే సాధ్యమవుతుందని ఆ సంఘటన నిరూపించింది. శాశ్వతంగా ఈ సమస్య నుండి పరిష్కారం లభించాలంటే త్రాగుబోతుల మధ్య పరస్పరం నిబద్ధతతో కూడిన పూర్తి పూర్వక కృషి అవసరం అన్న విషయం కూడా స్పష్టమైంది. అందుకని ఆక్రాన్ సిటీ హాస్పిటల్ వార్డుల్లో చేర్చబడుతున్న త్రాగుబోతుల గురించి ఇద్దరు తీవ్రంగా కృషి చేయడం ప్రారంభించారు. చాలా నిరాశామయమైన స్థితిలో ఉన్న వారి మొట్టమొదటి వ్యక్తి వెంటనే కోలుకొని ఏఏలో 3వ సభ్యుడయ్యాడు. అతను తిరిగి మరెప్పుడూ తాగలేదు. 1935 సంవత్సరం వేసవి కాలమంతా ఆక్రాన్లో ఈ పని కొనసాగింది. ఎన్నో వైఫల్యాల మధ్య అప్పుడప్పుడు హృదయానందకరమైన విజయం ఎదురవుతూ ఉండేది. అదే సంవత్సరం వసంత ఋతుకాలంలో ఆ స్టాక్ బ్రోకర్ తిరిగి తన ఊరు న్యూయార్క్కు వెళ్ళేటప్పటికి మొదటి ఏఏ గ్రూపు నిజానికి ప్రారంభమై ఉన్నట్లే. అయితే ఈ విషయాన్ని అప్పట్లో ఎవరూ గుర్తించలేదు. రెండవ గ్రూపు చిన్నది ఒకటి న్యూయార్క్లో దాదాపు అదే సమయంలో ప్రారంభమైంది. 1937లో క్లీన్లాండ్లో 3వ గ్రూప్ ప్రారంభమైంది. ఇవి కాకుండా అక్కడక్కడ నివసిస్తున్న మరికొంతమంది తాగుబోతులు ఆక్రాన్ మరియు న్యూయార్క్ గ్రూపుల ప్రాథమిక ఆలోచనల ఆధారంగా చేసుకొని మిగిలిన నగరాల్లో గ్రూపులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 1937 సంవత్సరపు చివరి రోజులకు ఎక్కువ కాలం సోబరేటీ కలిగిన వారి సంఖ్యను గమనించినట్లయితే త్రాగుబోతు యొక్క చీకటి ప్రపంచంలో ఒక క్రొత్త వెలుగు ఒకటి ప్రవేశించిందని నిర్ధారణ అవుతుంది. అప్పుడప్పుడే స్థిరపడుతున్న ఈ గ్రూపులు వాటి యొక్క సందేశాన్ని, అద్వితీయమైన అనుభవాన్ని ప్రపంచం ముందు ఉంచడానికి ఇదే తగిన సమయమని భావించారు. 1939 శీతాకాలంలో ఈ గ్రంథాన్ని ప్రచురించడం ద్వారా వారి దృఢ నిశ్చయం ఫలితం రూపుదిద్దుకున్నది. అప్పటికి సభ్యత్వం సంఖ్య 100 మంది స్త్రీ పురుషులకు చేరుకుంది. అప్పటి వరకు పేరు పెట్టబడని, ఇంకా స్థిరపడని ఈ సంఘం ఆల్కహాలిక్స్ అనానిమస్ అని పిలవడం మొదలైంది. ఈ గ్రంథం యొక్క పేరు నుండే ఈ సంఘం పేరు కూడా తీసుకోబడింది. పూర్తిగా దారి తెలియని సమయకాలం నుంచి ఎందరికో మార్గదర్శకత్వం వహించే కొత్త స్థాయికి ఎదిగింది. ఈ కొత్త గ్రంథం అవతరించడంతో ఎన్నో విషయాలు చోటు చేసుకోవడం ప్రారంభించాయి. ప్రఖ్యాతిగాంచిన మతాధికారి డాక్టర్ హారీ ఎమర్సన్ ఫోస్టిక్ దీనిని సమీక్షించి తమ ఆమోదాన్ని తెలియజేశారు. 1939 వర్షాకాలంలో అప్పటి లిబర్టీ అనే పత్రిక సంపాదకుడైన పుల్టన్ ఓర్సెలర్ ఆల్కహాలిక్స్ అండ్ గాడ్, త్రాగుబోతులు మరియు భగవంతుడు అనే పేరుతో ఒక చిన్న వ్యాసాన్ని ముద్రించారు. దీంతో ఆ మధ్యకాలంలోనే ఏర్పాటు చేసిన అతి చిన్న న్యూయార్క్ కార్యాలయానికి విపరీతమైన ఆతృతతో కూడిన 800 విచారణలు ఒక్కసారిగా చేరుకున్నాయి. ప్రతి విచారణకు బాగా కష్టపడి వివరంగా సమాధానం ఇవ్వడం జరిగింది. కరపత్రాలు, పుస్తకాలు పంపిణీ చేయబడ్డాయి. ప్రస్తుతం ఉన్న సంఘాల నుండి బయట ప్రాంతాలకు ప్రయాణం చేసే వ్యాపారస్తుల ద్వారా కొత్తగా సభ్యులు అవ్వబోయే వారిని కలిసి వారితో మాట్లాడేలా చేయడం జరిగింది. కొత్త గ్రూపులు ప్రారంభించబడ్డాయి. ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఏఏ యొక్క సందేశాన్ని మనుషుల మాటలు, సంభాషణల ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా అందించవచ్చునని గమనించడం జరిగింది. 1939 చివరి నాటికి 800 మంది త్రాగుబోతులు కోలుకునే దిశలో ఉన్నట్లుగా అంచనా వేయడం జరిగింది. 1940 వసంతకాలంలో జాన్ డి రాక్ఫెల్లర్ జూనియర్ అనే ఆయన తన స్నేహితులు చాలామందికి విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు ఏఏ సభ్యులను కూడా వాళ్ళ కథలను వివరించడానికి ఆహ్వానించాడు. ఈ వార్త ప్రపంచం నలుమూలలా వ్యాపించింది. మళ్లీ విచారణలు ప్రారంభమైనాయి. చాలామంది పుస్తకాల స్టోర్స్కి వెళ్ళి ఆల్కహాలిక్స్ అనానిమస్ గ్రంథాన్ని తెచ్చుకున్నారు. 1941 మార్చి నాటికి సభ్యత్వం సంఖ్య 2000కు చేరుకుంది. ఆ తర్వాత సాటర్డే ఈవినింగ్ పోస్ట్ అనే పత్రికలో జాక్ అలెగ్జాండర్ ఒక వ్యాసాన్ని వ్రాశాడు. ఏఏ గురించి ఈయన ఎంత గొప్పగా వ్రాశారంటే
సహాయ అవసరమని భావించిన ఎంతోమంది తాగుబోతులు ఒక ప్రవాహంలో వచ్చి పడ్డారు. 1941 చివరి నాటికి సభ్యుల సంఖ్య 8,000కు పెరిగింది. ఈ రకంగా కొత్త సంఘాలు ఏర్పడడం, వృద్ధి చెందడం ఎంతో వేగంగా సాగింది. ఏఏ ఒక జాతీయ స్థాయి సంస్థ అయింది. మా సంఘం అప్పుడు ఉత్సాహకరమైన కౌమార దశకు చేరుకుంది. ఆ సమయంలో అది ఎదుర్కొన్న పరీక్షా వివరాలు ఇలా ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ఒకప్పుడు సరిగ్గా పనిచేయలేని త్రాగుబోతులందరూ విజయవంతంగా కలిసి ఉండగలగడం మరియు పనిచేయడం చేయగలరా? సభ్యత్వం విషయంలో కానీ, నాయకత్వం విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ ఏమైనా తగాదాలు చోటు చేసుకుంటున్నాయా? అధికారం కోసం ప్రాకులాటలు, గొప్పల కోసం పరుగులు ఉంటాయా? ముఠాలు ఏమైనా ఏర్పడి ఏఏని ముక్కలు చేస్తాయా? త్వరలోనే ఏఏకి అన్ని వైపుల నుండి, అన్ని గ్రూపుల నుండి ఈ సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఈ భయాల నుండి, విచ్ఛిన్నకర అనుభవాల నుండి పెరిగిన నిశ్చయం ఒకటే: ఏఏ సభ్యులంతా ఐకమత్యంగా ఉండటమా లేక ఒంటరిగా చనిపోవటమా? మా మిత్రమండలిని మేము ఐక్యపరిచైనా ఉంచాలి లేదా రంగంలో నుంచైనా నిష్క్రమించాలి. వ్యక్తిగతంగా ప్రతి తాగుబోతూ కూడా జీవించడానికి అవసరమైన సూత్రాలను మేము కనుగొన్న విధంగానే ఏఏ గ్రూపులు కానీ, ఏఏ మొత్తంగా కానీ సమర్థవంతంగా మనుగడ సాగించడానికి అవసరమైన సూత్రాలను రూపొందించుకోవాల్సి వచ్చింది. త్రాగుబోతు అయిన స్త్రీ లేదా పురుషుడు కూడా మా సంఘం నుండి మినహాయించ వీలు లేదని భావించడం జరిగింది. మా నాయకులు సేవలందించేవారే కానీ పరిపాలన సాగించేవారు కారు. ప్రతి గ్రూపు స్వయం ప్రతిపత్తితో పనిచేయాలి. ఏఏకు సంబంధించి వృత్తిపరమైన చికిత్స అంటూ ఏదీ ఉండకూడదు. దీనికి చెల్లించాల్సిన రుసుములు కానీ, బకాయిలు కానీ ఏమీ ఉండకూడదు. మా ఖర్చులన్నీ మేమే స్వచ్ఛందంగా అందించే విరాళాల నుండి మేము చెల్లించుకోవాలి. మా సేవా కేంద్రాలలో కూడా కేవలం కనీస స్థాయిలోనే నిర్వహణ ఉండాలి. మా ప్రజా సంబంధ విధానం ఆకర్షణ అనే సూత్రంపై ఆధారపడాలి కానీ వృద్ధి చేయటం మీద కాదు. పత్రికల్లోనూ, రేడియో, టీవీ, సినిమాల్లోనూ మా సభ్యులందరూ పేర్లు వెల్లడించకుండా ఉండడం అవసరమని నిర్ణయించబడింది. ఎట్టి పరిస్థితులలోనూ ఇతరులను సమర్థించడం కానీ, ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ, బహిరంగ వివాదాలలో పాల్గొనడం కానీ చేయరాదు. ఇదే 12 సాంప్రదాయాల సారాంశం. ఈ గ్రంథం 198వ పేజీలో ఇవి పొందుపరచబడ్డాయి. ఈ సూత్రాలు ఏవి కూడా నియమ నిబంధనలు కావు, శాసనాలు కావు. 1950 నాటికి ఇవి ఎంతగా విస్తృతంగా అందరి చేత అంగీకరించబడ్డాయంటే క్లీవ్లాండ్లో జరిగిన మా మొదటి అంతర్జాతీయ సమావేశంలోనే అవి ఏకమొత్తంగా ఆమోదించబడ్డాయి. మా సంఘానికి ఈరోజు ఉన్న అత్యంత విలువైన ఆస్తులలో ఐక్యత ఒకటి. కౌమార దశలోని అంతర్గత సమస్యలు నివారించబడుతున్న సమయంలో ఏఏకి ప్రజల నుండి వచ్చిన అంగీకారానికి అవధులు లేవు. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి: త్రాగుబోతులు పెద్ద సంఖ్యలో కోలుకోవడం మరియు కుటుంబాలు తిరిగి ఏకం కావడం. ఈ 2 విషయాలు ప్రతి చోట ఎంతో ఆకర్షణ పొందాయి. ఏఏలోనికి వచ్చి నిజంగా ప్రయత్నం చేసిన త్రాగుబోతుల్లో 50% వెంటనే సోబరుగా మారి అలానే కొనసాగడం, 25% కొన్నిసార్లు జారిపడిన తర్వాత సోబరు అవ్వడం జరిగింది. మిగిలిన వారిలో ఏఏని అంటిపెట్టుకుని ఉన్నవారు ఎంతో కొంత పురోగతిని సాధించారు. కొన్ని వేల మంది కొన్ని ఏఏ సమావేశాలకు మాత్రం హాజరు కావడం, మొదట్లో మా కార్యక్రమం వాళ్ళకు ఉపయోగపడేది కాదని నిర్ణయించుకోవడం జరిగింది. కానీ కాలం గడిచిన కొద్దీ వారిలో చాలామంది, ప్రతి 3లో 2 వ్యక్తులు తిరిగి రావడం ప్రారంభమైంది. ఏఏను పెద్ద మొత్తంలో అంతా అంగీకరించడానికి మరొక కారణం ఏఏ మిత్రుల యొక్క సేవా తత్పరత. ఈ మిత్రులు వైద్యం, మతం, పత్రికలు మరియు అనేక రంగాలకు చెందినవారు. వీరంతా మన విధానాలను గట్టిగా సమర్థించారు. అటువంటి ప్రోద్బలం లేకుంటుంటే చాలా నెమ్మదిగా మాత్రమే ఏఏ పురోగమించగలిగి ఉండేది. వైద్యం, మతం ఈ 2 రంగాలకి చెందిన కొంతమంది ఏఏ మొట్టమొదటి మిత్రుల సిఫార్సులు ఈ గ్రంథం ముందు భాగంలో మీరు చూడగలరు. ఆల్కహాలిక్స్ అనానిమస్ అనేది ఒక మతపరమైన సంస్థ కాదు. ఏదో ఒక ప్రత్యేకమైన వైద్య విధానాన్ని కూడా ఏఏ సమర్థించదు. వైద్య రంగానికి, మతానికి సంబంధించిన వ్యక్తులతో మేము సహకార భావంతో మెలుగుతూ ఉండటం జరుగుతుంటుంది. ఆల్కహాల్ ఏ మనిషిని గౌరవించదు. త్రాగుబోతులమైన మేము అమెరికా మొత్తంలో అన్ని వర్గాల వారము ఉన్నాము. దూర ప్రదేశాలలో నివాసం ఉన్నవాళ్ళం. కానీ అన్ని చోట్ల ఒకే ప్రజాస్వామ్య విధానం ఆచరణలో ఉంటుంది. ఆ రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చెందే క్రమంలో మేము ఉన్నాం. వ్యక్తిగత మత అనుబంధాన్ని చూస్తే మా సంఘంలో క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, యూదులు, హిందువులు, కొద్దిపాటి సంఖ్యలో ముస్లింలు, బౌద్ధులు కూడా ఉన్నారు. స్త్రీలు మా సభ్యులలో 15% మించి ఉన్నారు. ప్రస్తుతం మా సభ్యుల సంఖ్య ప్రతి సంవత్సరం 20% చొప్పున వృద్ధి చెందుతోంది. ఇంతవరకు ప్రపంచంలో గల ఎన్నో లక్షల మంది నిజమైన త్రాగుబోతులు, కాబోయే త్రాగుబోతుల మొత్తం సమస్యలో మేము సాధించింది కేవలం ఈ సమస్య ఉపరితలాన్ని ఛేదించడం మాత్రమే. అన్ని విధాలుగానూ పరిశీలించిన పిదప మేము చెప్పగలిగేది ఏమిటంటే, మొత్తం ఆల్కహాల్ సమస్యలో అతి తక్కువ భాగాన్ని మించి మేము ఎప్పటికీ స్పృశించలేము. త్రాగుబోతుతన రోగానికి పరిష్కారాన్ని అందించే విషయంలో మాకు గుత్తాధిపత్యం అంటూ ఏమీ లేదు. అయినప్పటికీ ఇంతవరకు తమ త్రాగుడు సమస్యకు సరైన సమాధానం లభించని వ్యక్తులంతా ఈ గ్రంథంలోని పుటలలో
తమకు అవసరమైన సమాధానాన్ని కనుగొంటారని మరియు స్వేచ్ఛ విస్తృత రహదారిలో ప్రయాణం చేస్తున్న మాతో వచ్చి కలుస్తారని మేము ఎంతగానో ఆశిస్తున్నాము.